100 కోట్ల మంది ఒకవైపు, నేనొక్కనే ఒకవైపు అయిపోయాను. ఆ 100 కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను, స్వార్థం గురించి చదువుకున్నాను. ఇక నో మారల్స్, నో రూల్స్. ఎవరన్నా పొడవాలని చూస్తే పొడి చేయటమే, అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే. కనపట్లేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది. అందరూ అంటూ ఉంటారు, డబ్బు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం అని. ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటల. పనిచేయండి, ఈ మనుషులు పోయే లోపు డబ్బుని పంచే. మంచితనానికి రోజులు కాదు సార్ ఇవి. మంచోడిని త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు. తీసుకెళ్ళిపోవడం కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి పైకి పంపించేస్తారండి.